పైబడిన మొత్తాన్ని కూడా మార్చమని చెప్పారు. అన్ని కమిటీలు మారుస్తూ ఉన్నాం. నియోజకవర్గంలో అన్ని మండల కమిటీలు అన్ని మొత్తం దాదాపుగా 99% కొత్త కమిటీలు నియామకం చేస్తున్నాం. ఆ కసరత్తు 90% పైబడి పూర్తయింది. దాదాపుగా పార్టీకి నా లాగిన్లో నుంచి అప్లోడ్ చేయాలి, కొన్ని అప్లోడ్ చేయడం ప్రారంభించాం. రేపు సోమవారం మంగళవారం లోపల పత్రికా విలేకరుల సమావేశంలో కూడా నేను ఆ లిస్టులన్నీ కూడా వెల్లడిస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తారీఖున ఎవరైతే పెన్షన్ల మీద ఆధారపడిన వృద్ధులు, వితంతువులు, ఇతరులు ఉన్నారో వికలాంగులు వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ దాదాపు 60 లక్షల రూపాయలు ఇస్తా. ఈ నెల నుంచి మళ్ళీ స్పౌస్ పెన్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా 1,60,000 దాదాపు శాంక్షన్ అయితే మన దగ్గర 950 శాంక్షన్ అయినాయి. ఈ మున్సిపాలిటీలో 82 పెన్షన్లు శాంక్షన్ అయినాయి. ఇప్పటికి దాదాపుగా 5,260 పెన్షన్లు అవుతున్నాయి. వీటితో కూడా కలిపి దాదాపుగా 2,30,50,000 ఈ పెన్షన్ రూపేణా ఇక్కడ కొండపల్లి మున్సిపాలిటీలో ప్రతి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా కింద అండగా జరుగుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విచ్ఛిన్నమైనప్పటికీ దాన్ని ఒక ఘాట్లో పెడుతూ అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం 2 కళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఒక్కొక్క పథకం అమల్లోకి వస్తూ ఉన్నాయి. రేపు అన్నదాత సుఖీభవ రైతులకి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అన్ని చనిపోయినా, రకరకాల కారణాలు చనిపోయినా దిగులు వెళ్ళి పరామర్శించారు. జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వంలో ఈ అక్రమ 10 మంది చేశారు. ఆయనకి ఈ 5 పని లేదు, పాట లేదు. కాబట్టి వాళ్ళని కూడా దాదాపు 100 మంది పైచిలు ఖచ్చితంగా చనిపోయారు. వాళ్ళని కూడా పరామర్శించి వాళ్ళందరికీ పరిహారం చేసి ఆ రోజు చేయరు కదా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఖచ్చితంగా గుర్తింది. కాబట్టి మందిని పరిహారం ఇవ్వండి. ఆ కుటుంబ స్వాంత ఈ మద్యం చాలా ఎక్కువ కుంభకోణం ఉంది. దాంట్లో కూడా చాలా భయంకరమైన కుంభకోణం ఉంది. కూడా దానికి సంబంధించిన అధికారులు పిలిచి ఇస్తే నాకు తెలిసిన వాళ్ళు సాక్ష్యాలతో సహా ప్రభుత్వానికి నాకు ఇంతవరకు ఇసుక ప్రజాస్వామ్యం కాబట్టి ప్రభుత్వం నుంచి వరకు దీని మీద త్వరితగతిన స్పందించాలని చెప్పి కోరుకుంటాను. ధన్యవాదాలు.